अहो वीर्यमहो शौर्यमहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहोबिलमहो बलम् స్వామి యొక్క కనుమ పార్వేట నుంచి ప్రారంభమయ్యే పార్వేట మహోత్సవంలో భాగంగా ఈరోజు నరసాపురం గ్రామంలో స్వామివారు పర్యటిస్తున్నారు. ఈ పార్వేట ఒక ఐదీగం ఏమంటే స్వామి యొక్క తన కళ్యాణానికి స్వయంగా తానే వచ్చి పిలిచే ఒక ఆనవాయితీగా సుమారు ఆదివంశడగోపస్వామి యొక్క పార్వేటోత్సవం అనేది జరుగుతుంది. మొట్టమొదటి పీఠాధిపతి ప్రారంభించిన ఈ పార్వేట మహోత్సవం ఈ దినం వరకు నిర్విఘ్నంగా స్వామి యొక్క 33 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నరసాపురం గ్రామంలో స్వామివారు వివిధ తెలుపుల మీద తిరుగుతారు. కావున స్వామిని పరోక్షంగా ప్రత్యక్షంగా వీక్షించి
लक्ष्मी स्वामी स्त्रोत्र प्रणामार्चना जगरिष्यसी मम गोत्राय मम रौद्राय मम शौर्याय मम महावीराय मम श्री ज्वालामुखाय मम ज्वालामाल्याय मम महाज्वालाय मम महाप्रभय मुनिराक्षाय मम सहस्राक्षाय मम दुर्निरीक्षप्रदाय मम महादंशायदाय मम प्राज्ञाय मम चटवोपिनेय मम प्राज्ञाय मम स्वाशिवाय मम गुणभद्राय मम महाभद्राय मम बलभद्राय मम सुभद्राय मम ब्रह्मराय मम विद्याय मम हम्यमोहासाय मम भगवतेन मस्तुलाय मम हम्याय मम परावराय सर्वमंत्रे कृपाय मम सर्वेतस्य सर्वक्षेण मम मनमालिन्येन मम प्रकम्पनाय मम गुरवेन मम लोको गुरवेन मम सृष्टेन मम परस्मै ज्योतिष्येन मम परायणाय मम श्री भूमिनीलासमेत लक्ष्मी ब्रह्मस्वामी कर ब्रह्मणे नमः ओम मध्य कृपा फुल చేసి తీసుకురావాలా బాబు పేరు నందిని నరసింహస్వామి అభోవిలం ఆరువేట ఉత్సవాల గురించి మా గ్రామానికి నిన్న రాత్రి 7 గంటలకు మా గ్రామం తెలుగు మీదకి వచ్చినాడు. మా గ్రామానికి రాత్రి 7 గంటలకు వచ్చినాడు. ఈరోజు గ్రామంలో పార్వాట చేస్తూ మా నరసాపురం గ్రామం తరఫున పంచాయతీ వారి తెలుపు మీదికి వేయించేసి ఉన్నారు. ఇది గత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ జరుగుతుంది. ఈ వ్యవస్థలో గ్రామం అంతా ఏకతాటిపై ఉండి అన్ని కులాలు అన్ని మతాలు అందరం కలిసిమెలిసి ఈ వ్యవస్థను జరుపుకుంటూ ఉంటాము. ఒక వేడుకగా జరుగుతుంది, తిరునాళ అనే రూపకంగా జరుగుతుంది. ఈ ఊరు రాత్రి 10 గంటలకు ఈ ఊరు నుంచి మళ్ళా ముత్తులూరు అనే గ్రామానికి వెళ్తారు స్వామివారు. మేమంతా అక్కడ వీడుకోలు ఇస్తాము స్వామికి. ఇది ఈ ఆనవాయితీ కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది.
పక్కరా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పార్వేట సందర్భంగా నరసాపురం గ్రామం విచ్చేయడం జరిగింది. మాకు ఈ 40 గ్రామాలలో సంక్రాంతి కంటే కూడా స్వామి వచ్చినప్పుడే పండగ. ఇది ఎన్నో తరతరాలుగా మా తాతల కాలం నాటి నుంచి వస్తోంది. ఈ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా స్వామి వచ్చినారు. మాకందరికీ ఆనందము. ఈ స్వామి రావడమే అదృష్టంగా భావిస్తాం మేము ఇక్కడ. అది స్వామి ఆశీస్సులు అందరి యందు ఉండాలి. ఈ స్వామి మా దగ్గరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొండ దిగి పార్వేట సందర్భంగా మాకు ఇక్కడికి రావడం మా అదృష్టము. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 40 గ్రామాల ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ అదృష్టం కలిగింది. సో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దయ అందరి యందు ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి మణిరాజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ నరసాపురం గ్రామంలో గ్రామ పురోహితులు మా గ్రామంలో సంక్రాంతి మరుసటి రోజు ఈ పార్వేట ఉత్సవాన్ని అహోబిల లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి వారిద్దరూ కూడా గ్రామ గ్రామాలకు వేచేసి భక్తులను ఆశీర్వదించేటువంటి గొప్ప కార్యక్రమమే పార్వేట మహోత్సవం. ఈ మహోత్సవంలో భాగంగా ఈ గ్రామానికి విచ్చేసినారు. అదేవిధంగా మా తెలుపు మీదకి సుమారుగా మా అబ్బల తాతల కాలం నుంచి కూడా ఈ తెలుపు అనేటువంటిది జరుగుతుంది. కావున ఇక్కడికి విచ్చేసినందుకు భక్తులందరినీ కూడా స్వామి పిల్లల వల్లే ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వారి అనుగ్రహం కోరుకుంటూ అందరూ కూడా యోగం అంతా కూడా క్షేమంగా ఉండాలి, లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశం చేత ఈ పార్వేట ఉత్సవం, అదేవిధంగా స్వామివారిని ఆయన బ్రహ్మోత్సవాలకు భక్తుల్ని ఆహ్వానించేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. కాబట్టి భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నరసింహ గోవింద, నరసింహ గోవింద, నరసింహ గోవింద. మళ్ళీ మీరు అందరూ ఒకసారి చెప్పండి. లక్ష్మీ నరసింహ పార్వేట దినంగా 42 గ్రామాలకు తిరుగుతూ ప్రజలందరినీ ప్రజల దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ప్రజలు ఈ తిరునాళ్ళ సందర్భంగా ప్రతి కొత్తవారిని అందరినీ తెచ్చుకొని అందరూ కలిగితో పండుగ సుఖ సంతాలతో చేసుకుంటారు. అది కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇది నరసాపురం గ్రామం, ముద్దులూరు మండలం, నంద్యాల జిల్లా. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా.